హ్మ్. ఈ కీసరకులో దొరికినటువంటి ఆధారాలు, ఈ హైదరాబాదులో విష్ణు కుండిన్లకు సంబంధించిన మరొక ఆధారం మనకు దొరికింది. హ్మ్. మీకు ఇక్కడ దిల్సు నగర్లో చైతన్యపురి అని ఉంది. అవును సార్. చైతన్యపురిలో కొసగండ్ల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అని ఉంటుంది. ఆ కొసగండ్ల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఎక్కడైతే గుహ ఉంది, అది గుహాలయమే. గుహ ఉందో గుహ పైన 2 బండరాళ్ళు ఉంటాయి. ఆ బండరాళ్ళ మీద 2 శాసనాలు ఉన్నాయి. అవి ప్రాకృత భాషలో బ్రాహ్మీ లిపిలో చెక్కినటువంటి శాసనాలు. 3వ శతాబ్దం 3-4 శతాబ్దాల కాలం అది. ఆ శాసనంలో ఉన్నటువంటిది ఏంటంటే అక్కడ ఒక బౌద్ధ ఆరామము ఉండేది అని. బౌద్ధుల కోసం ఉన్నటువంటి ఆరామానికి ఈ గోవిందవర్మ గారు చేసినటువంటి దానం సంబంధించినటువంటి శాసనం అది. అంటే మనకు ఇక్కడ భాగ్యనగరం చరిత్ర చూసుకున్న విష్ణుకుండిన్ల వల్ల ఎప్పుడో 2000 సంవత్సరాల కింద నుంచి కూడా ఇక్కడ నగర నిర్మాణము, బౌద్ధులు ఉంటున్నారని, ఈ నగరం యొక్క చరిత్ర కూడా మనకు ఎక్కువ కాలం ఎప్పుడు ప్రాచీనం నుంచి ఉందని తెలుస్తుంది. విష్ణుకుండిన్ల ఆనవాళ్ళు దొరుకుతున్నాయి. దగ్గరలోనే ఇక్కడ ఈ కీసర్లో ఈ నిర్మాణాలు కూడా, దేవాలయ నిర్మాణాలు కనబడుతున్నాయి. ఇందాక మీకు చెప్పినాను కదా 108 లింగాలని. ఆ 108 లింగాలకి దేనికి కూడా రాయితో పానవట్టం లేదు, ఇటుకల పీఠమే ఉంది. వాటిపైన ఆచ్ఛాదన ఉండదు. కొన్ని ఎక్కడో ఒక దగ్గర చిన్న కప్పులాగా మంటపంలాగా కట్టినారు, కానీ నిజానికి ఉండదు ఈ పద్ధతి. అది అంటే ఈ లింగాలను ఏమంటారంటే అర్ఘ్య లింగాలు అంటారు. అర్ఘ్యం చేసి అభిషేకం ఉంటుంది, అర్ఘ్యం ఉంటుంది. అభిషేకంలో నీరు, పాలు ఇటువంటి ద్రవ పదార్థాలతో లింగాలను పూజిస్తారు, అది అభిషేకం అంటాం. అట్లా కాకుండా తేనె, పళ్ళు, రసం ఇట్లాంటివన్నీ పెట్టి చేసేటువంటిది అర్ఘ్యం అంటాం. ఈ అర్ఘ్యలింగాలు అంటారు. మీకు ఒకటేంటంటే ఇప్పుడు కొన్నాళ్ళ కింద ఈ అయ్యప్ప క్షేత్రంలో కూడా అయ్యప్పకు అక్కడ ఉండేటువంటి గిరిజనులు పుట్ట తేనె పళ్ళతో అర్ఘ్యం చేసేవాళ్ళట, అర్ఘ్యార్చన చేసేవాళ్ళు. అట్లా అర్ఘ్యార్చన పద్ధతి వేరు, అభిషేకార్చన పద్ధతి వేరు. అట్లాంటి లింగాలే ఈ కీసరగుట్లో అన్ని కనబడుతుంది. ఇప్పుడున్న దేవాలయం రామలింగేశ్వరాలయము పడమటి ముఖంతో ఉంటుంది, పశ్చిమ ముఖంగా ఉంటుంది. అందులో పెద్ద లింగం, ఎత్తైన లింగం ఉంటుంది. మీరు ఇక్కడికి వచ్చి బయట చూసిన లింగాలన్నీ కూడా ఈ విష్ణుకుండ కాను లింగాలన్నీ చాలా పెద్దవి, ఎత్తైనవి ఉంటాయి.